ఎన్ని తిట్టుకున్నా ఎంత కొట్టుకున్నా తోడబుట్టినోళ్ళే రక్త సంబంధమే. ఇవాళ తిట్టుకొని రేపు పొద్దుగాల కలిసిపోతారు. ఆస్తుల కోసం కొట్లాడుకున్నోళ్ళు సుత కొన్నేండ్లు మాట్లాడుకోకున్నా పిల్లల పెళ్లిళ్ళప్పుడు పెద్దల సావులకో కలిసిపోతారు. కానీ రాజకీయంలో సొంత అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెండ్లు తండ్రి బిడ్డలు తగ్గఫరు కొట్లాడంగా బొచ్చెడు చూసినాం. అయితే ఓ తాన మాత్రం రివర్స్ లో నడుస్తుందిలా. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అని పాడుకుంటుర్రులా మహారాష్ట్ర లీడర్లు. అవు పవారింటోళ్ళు కలిసిపోతాండ్రు, ఠాక్రే బ్రదర్స్ ఒక్కటైతాండ్రు. ఎమ్మెల్యే ఎలక్షన్ల కొట్లాడినోళ్ళు మున్సిపల్ ఎలక్షన్ల సేకాండించుకుంటారు. ఎన్సీపీ 20 ఏళ్ల కాంచి చక్రం తిప్పుతున్న శరద్ పవార్ సార్ వాళ్ళ పార్టీ. అయితే అన్న కొడుకు అజిత్ పవార్ గారి ఆశ పెరిగి పార్టీని 2 గ్రూపులు చేసి ఒకటి గుంటపోయి బీజేపీతో కలిసి చిన్న సీఎం అయిండు. ఇప్పుడేమో బాబాయిని దేవులాడుకుంటూ వచ్చి మనం పరం కలిసిపోదాం, ఎక్కువ సీట్లు గెలుద్దామని బుదరకిస్తే పెద్ద మనిషి కూడా సరే అన్నాడట. ఇక శివసేన కథ. ఉద్ధవ్ ఠాక్రే పెత్తనం నాకు వద్దని రాజ్ ఠాక్రే సొంత పార్టీ పెట్టినా ఉత్త కథే అయింది. 20 ఏళ్ల కాంచి దూరం తిరిగిన వాళ్ళు ఈ నడవనే కలుస్తున్నారు. ఎందుకంటే శివసేన కూడా జీలి బీజేపీ దిక్కుపోయింది మరి. అయితే మొన్న లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ సొంతంగానే ఎక్కువ సీట్లు గెలిచేట వరకు కథ ఎట్లనో ఉన్నదని అప్పట్లో కీసులాడిన వాళ్ళు ఇప్పుడు కలిసిపోతుర్రు అన్నట్టు. లోకల్ పార్టీలు పోయి జాతీయ పార్టీ మిగిలేటట్టుందని అనుమానం వచ్చిందో ఏమో మరి. ఓట్లు వచ్చినాక గిని ఇట్లనే ఉంటారో లేకుంటే ఐసిగితైసి అంటారో గాని మనకాడ కవితక్క ఆంధ్రాల షర్మిలక్క మళ్ళా సొంత పార్టీలతో కలిసే రోజు వస్తుందో మరి.